విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఇండ్లకు బిగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఇప్పటికే వ్యాపార సంస్థలకు బిగించిన స్మార్ట్ మీటర్లను వెనక్కి తీసుకొని పాత మీటర్లను బిగించాలని వివిధ పేర్లతో విధిస్తున్న విద్యుత్ సుంకాలను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నరసరావుపేట విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా చేసి పట్టణంలో వివిధ పేటలో సంతకాలు చేయించిన పత్రాలు వినతిపత్రంతో కలిపి ఏడీఏకు అందజేయడం జరిగింది. నరసరావుపేట విద్యుత్ కార్యాలయం వద్ద జరిగిన సభకు సిపిఎం పట్టణ కార్యదర్శి సిల్లార్ మసూద్ అధ్యక్షతన జరిగిన సభకు ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ ప్రజలకు మాయమాటలు చెప్పి ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఇబ్బంది ఏమీ ఉండదని, పెట్టుకుంటే చాలా మంచిదని గృహ వినియోగదారులకు మాయమాటలు చెప్పి షిర్డీ సాయి కంపెనీ వారు బలవంతంగా ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, ఇటువంటి చర్యలను విడనాడాలని, ఈ మీటర్ల వల్ల గృహ వినియోగదారులు 9,000 రూపాయలను 93 నెలల పాటు చెల్లించాల్సి ఉంటుందని, ఇవి భవిష్యత్తులో మనం ముందుగా డబ్బులు చెల్లించి కరెంటును కొనుక్కోవలసి ఉంటుందని, డబ్బులు అయిపోయిన తర్వాత టీవీలో బొమ్మ ఆగిపోయినట్టు ఇంట్లో లైట్లు ఫ్యాన్లు కూడా ఆగిపోతాయని, చేతిలో డబ్బులు లేక కట్టలేకపోతే అంధకారంలో పేద మధ్య తరగతి ప్రజానీకం గడపాల్సి వస్తుందని, ప్రజలు ఎక్కువగా కరెంటు వాడుకునే సమయంలో యూనిట్ రేట్లు అదనంగా వసూలు చేస్తారని, మోడీ ప్రభుత్వం కరోనా సమయంలో దొడ్డిదారిన తీసుకొచ్చిన విద్యుత్ సవరణ చట్టం పరిధిలోనే ఇవన్నీ జరుగుతున్నాయని, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయమని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన దొడ్డిదారిన గత వైసీపీ ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నదని దుయ్యబట్టారు. ఈ విధానాలు మార్చుకోకపోతే చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి మరో విద్యుత్ పోరాటాన్ని చూపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, ఎంసీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్ భాషా, సిపిఐ ఎంఎల్ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి ఉల్లిపాయల నాగేశ్వరరావు, సిపిఎం సీనియర్ నాయకులు ఏవీకే దుర్గారావు, సిపిఎం మండల కార్యదర్శి డి శివకుమారి, సయ్యద్ రబ్బానీ, మిరపకాయల రాంబాబు, షేక్ కరీముల్లా, డి సుభాష్ చంద్రబోస్, జిలానీ మాలిక్, సిపిఐ నాయకులు సత్యనారాయణ రాజు, షేక్ సైదా రాజు, లక్షాధికారి తదితరులు పాల్గొన్నారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కరెంట్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా పల్నాడు జిల్లా డిఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి వామపక్ష కార్యకర్తలందరికీ కూడా ముందుగా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ప్రజలపైన ఆదాని అంబానీలకి ఒక పక్క దేశ సంపదని తాకట్టు పెడుతూ మరో పక్క ఈ యొక్క కరెంటు ఛార్జీలను కూడా ప్రజలపైన మోపాలనే ఉద్దేశంతో ఈరోజు ఆదానికి ఈ యొక్క కంపెనీని అప్పచెప్పి బలవంతంగా స్మార్ట్ మీటర్లను బిగిస్తూ ఉంది. ఆ స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఏదైతే షిర్డీ సాయి ఎలక్ట్రికల్ సంస్థ ఉందో ఆ సంస్థలో జరిగినటువంటి అవినీతిని కూడా వెలికి తీయాలని చెప్పి వామపక్షాలుగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ ఇళ్లకు వచ్చి స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఒప్పుకోవద్దు, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పి మీ అందరూ కూడా డిమాండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రానున్న కాలంలో ఈ యొక్క కరెంట్ ఛార్జీల మీద రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మరింత విస్తృత ప్రచారం చేసి రాష్ట్ర నాయకత్వాన్ని కూడా తీసుకొచ్చి దీని మీద మరిన్ని పోరాటాలకు శ్రీకారం చుడతామని చెప్పి సిపిఐగా వామపక్ష పార్టీలుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఈ 2021 నుంచి ఊపందుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ విద్యుత్ సంస్థని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు మొత్తం విద్యుత్ సంస్థని అదానికి అప్పచెప్పడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజున స్మార్ట్ మీటర్ల బిగింపు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన రాష్ట్రంలో కనుక చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి గారు రవి గారు చెప్పినటువంటిది ప్రజలకి ఇష్టం లేకపోతే బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగించొద్దని చెప్పేసి మాటసాలకు చెప్పారు. అది జీవో రూపంలో రావాలి. మీరు మాట చెప్తున్నారు కానీ ఈరోజు బిగిస్తుంది ఏఈలు డిఈలు ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అధికారులు కాదు.
ఈరోజు షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ ఏదైతే బినామీ ఉందో అదానికి ఆ ఎలక్ట్రికల్ కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని ప్రైవేట్ వాళ్ళ చేత ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. రేపు రెస్పాన్సిబిలిటీ అధికారులా లేకపోతే అదానీ కంపెనీ వాళ్ళ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని మాట కాదు, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే ఒక జీవో ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇష్టం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించొద్దని చెప్పేసి జీవో ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మనం ఒక 5 అంశాలు గుర్తిస్తే